డిఫెన్స్ సెక్టర్ 24-25 చూస్తే కనుక చాలా కంపెనీస్ బెటర్గా పర్ఫామ్ చేశాయి. ఆల్మోస్ట్ మన ఎక్స్పోర్ట్స్ కూడా 21,000 crores-ని హిట్ అయ్యాయి. సో దీనికి మేజర్ రీజన్ వచ్చి జియోపొలిటికల్ రిస్క్స్ అక్రాస్ ద యూరోప్ కానీ లేదంటే మిడిల్ ఈస్ట్లో కానీ ఉన్న కొన్ని టెన్షన్స్ వల్ల మన ఎక్స్పోర్ట్ మార్కెట్ బాగా పెరిగింది. టోటల్ మన ప్రొడక్షన్ చూస్తే ఆల్మోస్ట్ 1.27 lakhs crores-కి వెళ్ళింది. మేజర్ ప్లేయర్స్ ఎవరైతే హాల్, బిఐఎల్ అండ్ మస్గౌ డాక్, అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్, ఇవన్నీ కూడా వాళ్ళ ఆర్డర్ బుక్ చాలా పెరిగింది. వాళ్ళ స్టాక్ పొజిషన్స్ కూడా చాలా పెరిగాయి. అలాగే మన నెక్స్ట్ క్వార్టర్ అవుట్లుక్ కనుక మనం చూసినట్టయితే కనుక ఆల్మోస్ట్ 10-20% రెవెన్యూస్ ఈ టాప్ ప్లేయర్స్ నమోదు చేసే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం హాల్ కానీ బిఏఎల్ కానీ వీళ్ళు కూడా ఒక 15% ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ని కూడా టచ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఈ డిఫెన్స్ సెక్టర్ పెరగడానికి మేజర్ రీజన్ వచ్చి మనం ఇందాక చెప్పినట్టు జియోపొలిటికల్ రిస్క్స్, అలాగే మన డిఫెన్స్ బడ్జెట్ కూడా 1.72 lakhs crores కేటాయించడం జరిగింది. అలాగే మేక్ ఇన్ ఇండియా అని మనం ఒక ఇనిషియేటివ్ కూడా తీసుకున్నాం. 70% డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఇండియాలోనే తయారు చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. అలాగే మన ఓవరాల్ టార్గెట్ వచ్చేసరికి 2035కి 175 billion rupees మనం పెట్టుకున్నాము. దానికి ఎల్ఎన్టీ, టాటా అండ్ ఇందాక మాట్లాడుకున్న అన్ని పిఎస్యూస్ కూడా హెల్ప్ చేస్తున్నాయి. సో ఈ డిఫెన్స్ సెక్టర్ నెక్స్ట్ రాబోయే కాలంలో కూడా బెటర్గా పెర్ఫామ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే ఇలాంటి సెక్టార్ అప్డేట్స్ కోసం స్టాక్ లీవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.